వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. వైసీపీ నాయకులు విమర్శలు చేసే అవకాశం లేకుండా చంద్రబాబు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు తమకు మేలు చేస్తాయని ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. తమకన్నా మించి ఎవరూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేరని, ప్రజలకు సొమ్ములు కూడా ఇవ్వలేరని వారు చెప్పుకొచ్చారు. ఎప్పటికీ అదే చెబుతున్నారు. అయితే అనూహ్యంగా సీఎం చంద్రబాబు వైసీపీ కన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు జగన్ హయాంలో ఇచ్చిన దానికన్నా కూడా అధికంగా నిధులు ఇస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు పాలనలో ఒక కీలక ఘట్టమని చెప్పాలి. నిజానికి ఉచిత పథకాలకు చంద్రబాబు చాలా వ్యతిరేకంగా ఉంటారు. కష్టించి సొమ్ము చేసుకోవాలనే ప్రాతిపదికనే ఆయన ప్రజలకు అనేక పథకాలను తీసుకొచ్చారు. కానీ వైసీపీ హయాంలో అమలు చేసిన కొన్ని పథకాలకు ప్రజలు అలవాటు పడటం, పేదలకు అవి నిజంగానే సంక్షేమాన్ని అందించిన నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఎక్కువ మొత్తంలో నిధులను కూడా అందిస్తున్నారు చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి మాట దేవుడెరుగు, కానీ ప్రజలకు ఉచితాలు ఇచ్చి అలవాటు చేశారు. అభివృద్ధి, సంపద సృష్టించడాన్ని పూర్తిగా విస్మరించిన జగన్ తన హయాంలో అమ్మఒడి పేరుతో 13,000 రూపాయలు చొప్పున ఇస్తే అది ఒక ఇంటికి మాత్రమే, ఒక కుటుంబంలోని ఒక విద్యార్థికి మాత్రమే అందింది. లేని స్థానంలో చంద్రబాబు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 13,000 రూపాయల చొప్పున అందించారు. సో ఇది ఒక రికార్డుగా ప్రభుత్వానికి మారింది. అంతేకాక ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా పోస్టులు ఆ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ప్రక్రియ ఆయన అనేక కోర్టు సమస్యలను అధిగమించి 14,000 మందికి పైగా అపాయింట్మెంట్లు అందజేశారు. ఇక ప్రైవేటు రంగంలో కూడా ఎక్కువ భాగం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ రంగంలో 4,70,000 ఉద్యోగాలను కల్పించామని ప్రభుత్వం చెబుతోంది. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహించనుంది. దీని ద్వారా 9 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతకు భరోసా ఇస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ఆటో డ్రైవర్ల సేవలో ఆ పేరుతో ఇస్తున్న పథకం కూడా మరో రికార్డును సొంతం చేసుకుంది. వైసీపీ హయాంలో వాహనమిత్ర పేరుతో 10,000 రూపాయలు ఇచ్చారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తోంది. అంటే దాదాపు 5,000 రూపాయలు ఎక్కువ చేసి ఇవ్వడం అనేది రికార్డు సృష్టిస్తుందన్నది టీడీపీ నాయకులు చెబుతున్న మాట. ఫలితంగా ఇప్పటి వరకు తామే సంక్షేమానికి పునాదులు వేశామని, తాము తప్ప ప్రజలకు నిధులు ఇవ్వలేరని చెబుతూ వచ్చిన వైసీపీ నాయకులకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలోని 2,90,000 మందికి పైగా డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున 436 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది. ఇది నిజానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కాదు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే ఉండగా దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని డ్రైవర్లు చెప్పడంతో చంద్రబాబు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. సో ఎలా చూసుకున్నా వైసీపీ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు డబుల్ బొనాన్సానే ప్రజలకు అందిస్తున్నాయన్నది వాస్తవం.